ఒకడే తలదించిన చూడటంలోనే తెలుస్తుందిరా. పడితే వదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండండి. రావయ్యా రాయ్, వెళ్ళేం చెప్పావు? తప్పుడు కేసు వాపస్ తీసుకున్నాడు. ప్రతిమాలాన్ సార్. నాన్నా, దీప, అన్నయ్యని చంపింది నేనేనని ఆ ఇంద్రాణి నాతో చెప్పి వెళ్ళిపోయింది. నన్ను క్షమించు తల్లి, నేనేం చేయలేకపోయాను. అసలు నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదమ్మా, అర్థం కావట్లేదు. ఏడవకండి నాన్న. ఆ ఇంద్రాణి మీద నేను పగ తీర్చుకుంటాను. అన్నయ్య ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి. శాంభవి, అత్తయ్యని స్టేషన్కి వెళ్ళేలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏమోనండి, నాకేం తెలియట్లేదు. కానీ ఆ సంధ్య విశ్వని పెళ్లి చేసుకుని వచ్చిన దగ్గర నుంచి శ్రావణినే టార్గెట్ చేసింది. ఈ రోజు అన్నయ్య శ్రావణి విడిపోయే పరిస్థితికి తీసుకొచ్చింది. నిజమే, శ్రావణి అందరికీ మంచి చేయాలని చూస్తుంది కానీ చెడు చేయదు. అక్షయ్ తనకు దక్కలేదన్న కోపంతోనే సంజయ్ ప్రతీకారం సాధిస్తోంది. అయినా ఆ సంజయ్ మాటలో అక్షయ్ నమ్ముతుంటే అక్షయ్కి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య చేతులతోనే శ్రావణిని బయటికి గెంటించేసింది కదా, ఇంకేముంది? ఇంటి బాధ్యతలన్నీ సంధ్యే చూసుకుంటుంది. రేపటి నుంచి దాని ఓవర్ యాక్షన్ తట్టుకోలేమనుకో. ఆ వీడియో దాని దగ్గర ఉన్నంత వరకు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది. శాంభవి, నాకు ఐడియా వచ్చిందే. ఏంటది? ఇప్పుడు సంధ్య ఎలాగో సంతోషంగా ఉంది కాబట్టి ఆ వీడియో డిలీట్ చేయమని చెప్దామా? ఆ సంధ్య వీడియో డిలీట్ చేస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. అయినా మనల్ని పెట్టిన టార్చర్కి ఎలాగైనా సరే దాని మీద రివెంజ్ తీర్చుకోవాల్సిందే. శాంభవి, మనం ఏదో ఒకటి చేసి శ్రావణిని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేస్తే ఆ సంజయ్ మీద మనం రివెంజ్ తీర్చుకున్నట్టే. మీరన్నది బాగానే ఉందండి, కానీ శ్రావణి ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించాలి కదా. దాని గురించే నేను ఆలోచిస్తున్నాను. అక్షయ్, సంధ్య మాటలు విని నువ్వు శ్రావణిని బయటకు పంపించడం ఎంతవరకు కరెక్టరా? శ్రావణి గురించి నా ముందు మాట్లాడకరా. ఏంట్రా నువ్వు అనేది? లేదురా, శ్రావణి పిన్ని మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది. అక్షయ్, నువ్వు అపార్థం చేసుకుంటున్నావురా. ఆ ముసుగు మనిషి శ్రావణి కలిసి పిన్నిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేశారు. అందుకే నాకు శ్రావణి మీద కోపంగా ఉంది. ఆ సంధ్య మాటలు నమ్మొద్దురా. సంధ్య మాటలు నేను నమ్మట్లేదు గాని శ్రావణి ఆనందరావు గారితో మాట్లాడడం నేను చూశాను. ముసుగు మనిషితో చేతులు కలిపిందని నాకు తెలుసు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. ముసుగు మనిషితో మాట్లాడిన వీడియో వచ్చినప్పుడే తనని పంపించేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. ఇంకా శ్రావణి ఇంట్లో ఉంటే నేను పిన్నిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అక్షయ్. జరిగిన దానికి శ్రావణికి ఏ సంబంధం లేదు. శ్రావణి విషయంలో ఎవరిని చెప్పినా నేను నమ్మను. తన తప్పు తెలుసుకునేంత వరకు బయటే ఉండాలి. ఈ విషయం ఇక్కడితో వదిలే.
విశ్వా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అయిపోయావురా. విశ్వా, ఎస్ఐ గారి మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనం షూట్ చేసి పడేసిన ప్లేస్లో డెడ్ బాడీస్ లేవు. వేరే ప్లేస్కి ఎవరు షిఫ్ట్ చేసినట్టు? నువ్వేమైనా బాడీ షిఫ్ట్ చేసావా? లేదు, నేనెందుకు అలా చేస్తాను? నాకేం తెలీదు. అదీ కాకుండా రాజేష్ మొహాన్ని గుర్తుపట్టకుండా చేశారట. అవును, అసలు ఈ పని ఎవరు చేస్తుంటారు అత్తయ్య? విశ్వా, దత్తత అయిపోయింది. ఇప్పుడు నువ్వు నా కొడుకురా. అత్తయ్య అని కాదు, అమ్మా అని పిలువు. అంటే ఎంతకాలం అత్తయ్య అని పిలిచి సడన్గా అమ్మ అని పిలవాలంటే కొంచెం టైం పడుతుందమ్మా. సరేలే, నీ ఇష్టం వచ్చినప్పుడు అమ్మా అని పిలువు. ఆ రాజేష్ గారిని రౌడీని మనం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరైనా అక్కడికి వచ్చి ఇలా చేసుంటారు అత్తయ్య. కానీ అది ఎవరై ఉంటారు? ఆనందరావుకి మనలాగే ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ఏ తలకు మాసినోడో కసి తీర్చుకోవాలని రాజేష్ మొహాన్ని పచ్చడి చేసుంటాడు. సర్లే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఆనందరావు ఇక ఈ జన్మలో మన జోలికి రాడు. శ్రావణి, శ్రావణి, ఆగమ్మా. నన్ను క్షమించు శ్రావణి, నన్ను క్షమించు. అన్నీ చూసి ఏమీ చేయలేకపోతున్నాను. ఎవరో చేసిన తప్పుకి మీరెందుకమ్మా బాధపడుతున్నారు? ఎవరో ఏంటమ్మా, వాడు నా కడుపున పుట్టిన కొడుకే కదా. రత్నంలాంటి కోడల్ని బయటికి గెంటేశాడు. ఇంతకంటే బాధ ఏమైనా ఉంటుందా? శ్రావణి, నీ ముందు నిలబట్టానికి కూడా నాకు అర్హత లేదు. నన్ను క్షమించు శ్రావణి. అమ్మా, ఇందులో ఆయన తప్పేమీ లేదు. శ్రీవారు కావాలని చేయట్లేదు. ఇదంతా ఎవరో ఆయనతో చేపిస్తున్నారు. కానీ ఆయనకి నా మీద చాలా ప్రేమ ఉందమ్మా. ఇది ప్రేమంటారా? ప్రేముంటే నీ మీద ఇంతలా కోపడతాడా? లేదమ్మా, ప్రేమున్న చోటే కోపం ఉంటుంది. ఆయన ప్రేమ నాకు అర్థమవుతుంది. కానీ నేనెందుకు నిజం దాచానో ఆయన అర్థం చేసుకోవట్లేదు. అదేనమ్మా నేను చెప్తుంది. ప్రేముంటే నమ్మకం ఉండాలి కదా. నేను వెళ్ళి వాడికి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటే 4 తగిలించి సరిగ్గా బుద్ధి చెప్పేదాన్ని. పర్లేదమ్మా, ఇప్పుడు మనం ఎంత బాధపడుతున్నామో ఆయన కూడా అంతే బాధపడుతున్నారు. ఇది నాకు ఆ దేవుడు పెట్టిన పరీక్ష. ఇదేం పరీక్షమ్మా? దీనికంతం లేదా? జీవితాంతం బాధపడుతుంటే ఇక ప్రేమగా ఉండేదెప్పుడు? నా జీవితంలో ఎలాగూ సంతోషం లేకుండా పోయింది. నేను మీ ఇంటికొచ్చి నీకు కూడా సంతోషం లేకుండా చేశాను శ్రావణి.